పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా ప్రకాశం జిల్లా దర్శిలో దళిత సంఘాలు దర్శి రీజియన్ పాస్టర్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. టౌన్ లో నిరసన ర్యాలీ నిర్వహించి గడియార స్తంభం కూడలిలో మానవహారం నిర్వహించారు. అనంతరం ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాలది ఉమాటికి హత్య అని కావాలనే యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, రాష్ట్రంలో దళితులకు క్రిస్టియన్లకు రక్షణ కల్పించాలన్నారు. హోం మినిస్టర్ అనిత దళిత మహిళయి ఉండి కూడా దళితులకు అన్యాయం జరిగితే నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ప్రేమ్ కుమార్, డగ్లస్, గోవింద ప్రసాద్, దేవప్రసాద్, గల్లెపోగు యేసుదాసు, కోడమల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రైస్తవులకు రక్షణ కరువైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాలకు అది యాక్సిడెంట్ గా కాకూడదు, ఆత్మహత్యగా చిత్రీకరించకుండా యాక్సిడెంట్ గా చిత్రీకరించడం దుర్మార్గమైన సమస్య. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని చెప్పేసి, దాడి అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి సిబిఎస్ఈ విచారణ జరిపించాలని చెప్పేసి మేము పాస్టర్ క్రైస్తవ సంఘం తరపున, దళిత సంఘం తరపున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కేసుపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. హోంమంత్రి గారు దళిత మహిళ అయినప్పుడు కూడా దాని మీద కనీసం అటువైపు కనీసం కూడా చూడలేని పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం స్పందించి ఆ కేసుని సిబిఎస్ఈడికి అప్పచెప్పి ఆ కుటుంబ న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అట్లా జరిగిన తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత క్రైస్తవ సంఘాలు కూడా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పగడాల గారి యొక్క మరణం వెనుక ఉన్నటువంటి కుట్ర కుతంత్రాలను బయటపెట్టాలని ఈరోజు దర్శి మండల నియోజకవర్గ పాస్టర్లు, నాయకులు, ప్రజానాయకులు, దళిత నాయకులు అందరూ కూడా కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఒక విషయము రాష్ట్ర ప్రభుత్వము, భారతదేశం గుర్తించాలి. క్రైస్తవుడు భారతదేశానికి తలమానికం లాంటి వాడు. క్రైస్తవుడు లేకపోతే రాష్ట్రం లేదు. ఈరోజు క్రైస్తవుడు చేసిన బల్బులు కావాలి, క్రైస్తవుడు చేసిన సెల్ ఫోన్లు కావాలి, క్రైస్తవుడు చేసిన ఎలక్ట్రికల్ కావాలి, క్రైస్తవుడు కట్టిన హాస్పిటల్ కావాలి. క్రైస్తవుడు అవసరం లేదా? క్రైస్తవుడు అవసరం లేదా? క్రైస్తవుడు భారతదేశానికి రక్షణ కొరకు ప్రార్థన చేసే ఒక తలమానికం లాంటి వాడు. భారతదేశాన్ని ఇంత క్షేమంగా ఉందంటే పాస్టర్లు చేసిన ప్రార్థన. కాబట్టి మీరు గుర్తించుకొని పగడాల ప్రవీణ్ గారికి జరిగిన అన్యాయాన్ని అరికట్టి న్యాయము చేకూర్చాలని ఈ రోజు మేము దర్శి గడియార స్తంభం సెంటర్ లో దర్శి రీజియన్ పాస్టర్స్ నాయకులు అందరం కూడా మేము ఖండిస్తున్నాం.